అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నిసగరి మగ నిసగరి అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుత్తా జ్వాల పరిచయం అక్కర్లేని పేరు. బ్యాడ్మింటన్ స్టార్, అర్జున అవార్డు గ్రహీత, అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొని భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ పటంలో నిలబెట్టిన అథ్లెట్, ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుండే నేటి మహిళ. అయితే ఈ మధ్యే తల్లిగా ఆమె సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. డెలివరీ అయిన 4 నెలల్లోనే తన బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలిన 30 లీటర్ల చనుబాలను మిల్క్ బ్యాంక్కి ఆమె డొనేట్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న గుత్తా జ్వాల గారి హైదరాబాద్ కోకాపేటలోని ఇంటికి నేను వచ్చాను. ఆమె హోమ్ టూర్ చేస్తూ తన మదర్హుడ్ జర్నీ గురించి ఇవాళ అనేక విశేషాలు తెలుసుకుందాం రండి. మ్యామ్ నమస్తే. ఈరోజు మీ హోమ్ టూర్ చేస్తూ మీ మదర్హుడ్ జర్నీ ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చాం. రండి రండి. మ్యామ్ మదర్గా చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవును, చాలా, అంటే 24 hours పని. అంతేనా? అంతే అంతే. మా ఇల్లు చూడొచ్చా? ఎందుకంటే చాలా ఫర్నిచర్ కానీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. ఏమైనా చెప్తారేమో టిప్స్ లాంటివి అని? టిప్స్ లాంటిది ఏంటండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. నేను ఆర్కిటెక్చర్కి ఇచ్చేసాను, వాడు చేసి ఇచ్చాడు అంతే. సో ఐఎమ్ నాట్ దట్ గ్రేట్. అంటే కొంచెం ఐడియా ఉంది కానీ వాళ్ళు ఐ థింక్ ప్రొఫెషనల్కి ఇస్తే ప్రొఫెషనల్ వాళ్ళు చేసి ఇచ్చారు అంతే. బ్యాడ్మింటన్ స్టార్ గా చాలా మందికి మీ గురించి అనేక విషయాలు తెలుసు మేడం. కానీ ఈ మధ్య మీరు అమ్మ అయ్యారు కదా, ఎలా ఉంది ఆ సరికొత్త ప్రయాణం అనేది? కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చుంది మేడం. మీకు డెలివరీ అయిన 4 monthsలోనే 30 లీటర్స్ మిల్క్ డొనేట్ చేశారని తెలిసి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే మిమ్మల్ని కలవాలని వచ్చేసాను. ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా, మీ చనుబాలని డొనేట్ చేయాలి అనే ఆలోచన? అంటే నేను ఐ థింక్ ఫస్ట్ 1 week 10 days తర్వాతనే కొంచెం ఓవర్ సప్లై ఉంది అని నాకు కొంచెం అర్థమైపోయింది. సో ఆఫ్ కోర్స్ నా డాక్టర్ మంజుల అనగానే, షీస్ బీన్ మై డాక్టర్ ఫర్, అంటే ఇప్పుడు ఇంకా 10-15 years అయిపోయింది. సో షీఈ్ మై డాక్టర్, మా ఫ్యామిలీ డాక్టరే అనుకోండి. ఇంకా ఆమె దగ్గర యూనో అడిగితే డొనేట్ చేయొచ్చు జ్వాల యూనో. దెన్ మా ఓన్ సొంత సిస్టర్ కొడుకు కొంచెం ప్రీమెచ్యూర్ పుడితే మై సిస్టర్ టోల్డ్ మీ దట్ వేరే దగ్గర నుంచి పాలు తీసుకుందని ఇనీషియల్ ఫస్ట్ 1 week కోసం. సో ఐ థాట్ దట్ వై నాట్, అంటే ఇప్పుడు వేస్ట్ చేసే బదులు ఇట్స్ బెటర్ టు డొనేట్ అని. సో ఐ టుక్ మై డాక్టర్స్ అడ్వైస్. మా పీడియాట్రిషియన్ కూడా చాలా మంచిగా అడ్వైస్ ఇస్తే దెన్ ఐ డొనేటెడ్. ఎక్కడ మీరు మిల్క్ డొనేట్ చేస్తూ ఉన్నారు? అంటే నేను ఎప్పుడు అనుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొంచెం ఎక్కువ డెలివరీ. ఐ హర్డ్ దట్ ఆల్మోస్ట్ 80 kids per day అనేది నేను విన్నాను. సో ఐ వాంటెడ్ టు వెరీ స్ట్రాంగ్లీ డొనేట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ నీలోఫర్కి చేసేసాను. గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు మిల్క్ ఇస్తున్నారంటే అక్కడ చాలా మంది పేద పిల్లలు ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. గుత్తా జ్వాల గారు లాంటి స్టార్ పాలని ఓ పేదింటి పిల్లలు వాడుకోవడం అనేది చాలా మంచి విషయం. కరెక్ట్. బట్ స్టార్ అనేది వేరే అండి. బట్ వాళ్ళకి ఇప్పుడు నెసెసిటీ, అండ్ చాలా మందికి మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. సరిగ్గా డయట్ దొరకకపోతే విమెన్ కెనాట్ ఫీడ్ దేర్ చిల్డ్రన్. సో ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ఐ కెన్ హెల్ప్. నా వల్ల ఏమైనా కొంచెమైనా మంచిగా జరిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మేడం, నార్మల్ డెలివరీ అయిందా లేదంటే మీకు సి సెక్షన్ అండి? సిజేరియన్. ఐఎమ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐఎమ్ అ వెరీ గుడ్ పేషెంట్. మా డాక్టర్ మంజులక్క నన్ను నార్మల్ వెళ్ళమంటే నార్మల్ వెళ్ళేదని, సి అంటే సి. నేను ఎక్కువ క్వశ్చన్స్ అడగను డాక్టర్ దగ్గర నుంచి, బికాస్ ఐ థింక్ డాక్టర్స్ నో ద బెస్ట్. అండ్ ఐ డోంట్, అంటే క్యూరియాసిటీ కోసం ఐ క్రాస్ క్వశ్చన్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. బట్ ఐ ట్రస్ట్ మై డాక్టర్ 100% అండ్ ఐ థింక్ షీ వాజ్ ద బెస్ట్ జడ్జ్. మన బేబీకి అయితే రెగ్యులర్ వేలో పాలిస్తూ ఉంటాం. అది డొనేట్ చేయడానికి పాలు ఎలా తీస్తారు?
నేను ప్రతి ఫీడ్ తర్వాత ఐ వాజ్ టేకింగ్ అవుట్ ఫ్రమ్ ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ పంప్ అండి. సో ఎలక్ట్రిక్ పంప్ నాకు బాగానే సెట్ అయింది. సో ఐ వాజ్ టేకింగ్ ఇట్ అవుట్ మన పంప్ యూజ్ చేసుకుని, అండ్ స్టోరేజ్ బ్యాగ్స్ ఉన్నాయి సో దాంట్లో, అండ్ దెన్ ఐ ఫ్రీజ్ ఇట్ అండి. రోజుకి ఎన్ని మిల్లీలీటర్స్ తీస్తుంటారు? ఇప్పుడు కొంచెం నా బేబీ కొంచెం ఎక్కువ తాగుతుంది. సో నౌ ఐఎమ్ టేకింగ్ అవుట్ మినిమమ్ ఎవ్రీ డే అరౌండ్ 600 ml స్టోర్ చేస్తున్నా ఇంకా రోజు. 600 ml హాఫ్ లీటర్ కంటే ఇంకెక్కువే. కొంచెం ఎక్కువ. అవును, కొంచెం ఎక్కువే. సో ఐ విల్ నాట్ సే ఐఎమ్ లక్కీ. ఐ థింక్ ఐ హావ్ బీన్ హెల్దీ ఆల్ మై లైఫ్. స్పోర్ట్స్ చేశాను. సో అవన్నీ కొంచెం యునో ఇట్ హ్యాస్ హెల్ప్ మీ విత్ మై ప్రెగ్నెన్సీ అండ్ విత్ మై లాక్టేషన్. ఐ హ్యావ్ గుడ్ డయట్, బాగా తింటాను. ఐ థింక్ ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ అసలు జంక్ ఫుడ్ అనేది మేము ఎప్పుడు తినలేదు. సో ఐ థింక్ ఆల్ దట్ నా ఫౌండేషన్ వల్ల ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు ఐఎమ్ లాక్టేటింగ్ వెల్. డెలివరీ తర్వాత మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పథ్యం చెయ్యాలి, ఆ ఫుడ్ తినద్దు, ఈ ఫుడ్ తినద్దు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి మీరు ఏమైనా ఫాలో అవుతుంటారా? లేదండి, ఐ కంప్లీట్లీ లిసన్ టు మై డాక్టర్. డాక్టర్ ఈ బిల్డింగ్ నుంచి దూకేమంటే దూకేస్తాను నేను. ఐఎమ్ దాట్ ఐఎమ్ అ గుడ్ స్టూడెంట్, గుడ్ పేషెంట్. అండ్ ఈ మూఢ నమ్మకాలు నేను ఎక్కువ ఫాలో అవ్వనండి. వాట్ ఎవర్ డాక్టర్ సేస్ ఐ గో విత్ ఇట్. అండ్ డాక్టర్స్ డిడ్ నాట్ రెస్ట్రిక్ట్ మీ ఫర్ ఎనీథింగ్. ఐ కెన్ ఈట్ ఎనీథింగ్. ఐ కెన్, ఎస్పెషలీ లాక్టేటింగ్ అప్పుడు ఐ థింక్ యూ షుడ్ ఈట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. ఎక్కువ ఐ థింక్ ఐ అండర్స్టాండ్ చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వింటాను నేను. ఐ డోంట్ ఆర్గ్యూ, బట్ నాకు కన్వీనియంట్గా మా డాక్టర్ ఇంకా ఏం చెప్తే అదే చేస్తాను నేను. ఆఫ్టర్ డెలివరీ ఏవైనా ఎక్సర్సైజెస్ మొదలు పెట్టారా? ఫిట్నెస్ కోసం ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఎక్కువ చేయలేకపోతున్నానండి. బికాజ్ ఫస్ట్ 2.5 months నేను అసలు ఐ డి నాట్ కీప్ ఎనీ హెల్ప్ ఆల్సో. I wanted to take care of my baby on my own. I wanted to experience that. Now I have a little help, but aina gani and also my husband is in Chennai and we have a house in Chennai, then Hyderabad kuda. So atu koncham I'm still getting used to. I'm a new mom, so I'm still getting used to the schedule. Inka travel cheyadam baby tho it's very tough. I was a frequent traveler and ఈజీగా వెళ్ళిపోయేదాన్ని నేను ఎక్కడంటే బ్యాగ్ పట్టుకుని. బట్ నౌ ఐ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ లెర్నింగ్. అథ్లెట్గా ఎన్ని రోజులు మీ లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు వేరు. మదర్గా ఎలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? అంటే ఎక్కువ ఐఎమ్ నాట్ స్ట్రెస్సింగ్ టూ మచ్ అండి. ఐఎమ్ ఫీడింగ్ ఆన్ డిమాండ్. ఎప్పుడు నా పాపకి ఎప్పుడు ఆకలేస్తే అడిగేస్తుంది. సో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు కీప్ వన్ టైమ్. మరీ ఎక్కువ టైం ఫాలో అయ్యి మళ్ళీ స్ట్రెస్ తీసుకుని ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. వెన్ షీ ఆస్క్స్ మీ మిల్క్ ఐ గివ్ హర్ అండ్ షీఈస్ డూయింగ్ వెల్. దేర్ ఇస్ నో కంప్లైంట్స్. అండ్ నేను ఒక స్పోర్ట్స్ ఉమెన్గా ఇన్ని ఇయర్స్ నేను స్పోర్ట్స్ చేశాను. సో దట్ ఆల్సో హెల్ప్ మీ. నేను ప్రతి సిచ్యువేషన్కి ఫాస్ట్గా అడాప్ట్ చేసేసుకుంటాను. సో వన్స్ ఐ బికేమ్ అ మామ్, రాత్రి నిద్ర లేదు, బట్ ఐ అడాప్టెడ్ టు ద సిచ్యువేషన్. 2 hours ఉంటే కూడా ఓకే, నౌ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఐ హ్యావ్ టు ఫీడ్ ద చైల్డ్ ఎవ్రీ 2 hours. నౌ ఇప్పుడు ఆఫ్ కోర్స్ షీ ఈస్ 4 months old, so now I have to feed her every 3-4 hours. She is fine. So I'm adapting to the situation. నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోనండి. సో మీ కెరీర్ అంతా పక్కన పెట్టి ఫుల్ టైం మీ డాటర్కే ఇచ్చేస్తున్నారా? ఎలా ప్లాన్ చేస్తున్నారు? పక్కన ఏం పెట్టలేదు, కొంచెం అలా పాజ్. ఇంకా ఫోన్లో ఎక్కువ అంటే మై అకాడమీ ఉంది, ఎక్కువ ఫోన్లోనే చేసుకుంటాను నేను పని. అండ్ జస్ట్ లిటిల్ పాజ్ బికాజ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. అంటే ఒకటే నేర్చుకునేది ఏంటంటే ఐ థింక్ ఒక ఉమెన్కి లైఫ్ అంతా మారిపోతుంది, ఒక మ్యాన్కి ఎక్కువ మారదు అనుకుంటా. సో దాట్స్ వేర్ ఐ థింక్ దే ఆర్ వెరీ లక్కీ మెన్ దట్ దేర్ లైఫ్ డజంట్ చేంజ్ దట్ మచ్. అంటే డైలీ మీ మిల్క్ని
నిలోఫర్ కి పంపిస్తూ ఉంటారా? ఎలా? లేదు, ఐ కలెక్టెడ్ ఒక 1 month కలెక్ట్ చేసి దెన్ ఐ gave it. మంత్లీ వన్స్ మీరే ఇంట్లో ఫ్రీజ్ చేసి పంపిస్తూ ఉంటారా? సో బేసిక్లీ నేను ఫస్ట్ 2 months ఇక్కడ ఉన్నానండి హైదరాబాద్ లో. సో దెన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు చెన్నై ఫర్ 1.5 months. సో అక్కడ చెన్నైలో కలెక్ట్ చేసింది నేను చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చాను, ICH అని. అమృతం వాళ్ళు మిల్క్ బ్యాంక్ ఉంది వాళ్ళది, సో ఐ డొనేటెడ్ దేర్. అండ్ దెన్ రెస్ట్ ఇక్కడ ఫస్ట్ 2 months కి ఐ డొనేటెడ్ ఇన్ నిలోఫర్ అండి. ఎవరినో మై డాడ్ కాల్డ్ సంబడి అండ్ సమ్వన్ కేమ్ అండ్ పిక్డ్ ఇట్ అప్. మీ పాపకు కూడా ఇప్పుడు మొత్తం అమ్మ మిల్కే కావాలి. కరెక్ట్. దానికి మరి సరిపోతుందా మ్యామ్? సరిపోయిన తర్వాత మీరు ఎక్సెస్ ఇస్తూ ఉన్నారు కదా, అయితే చాలా ఒక 1 month గ్యాప్ వచ్చిందంటే నార్మల్గా మమ్మీ మిల్క్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇస్తారు కదా, బేబీస్కి 1 month స్టోర్ చేసిన మిల్క్ ఇస్తే ఇబ్బంది ఏమి ఉండదు? ఆల్మోస్ట్ ఫ్రీజ్ చేస్తే ఆల్మోస్ట్ 6 months వరకు వాడొచ్చు అనేది అది ఉందండి. సో దే హ్యాస్ బీన్ నో ప్రాబ్లమ్స్. అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మేము చేసాము. సో దే యూజువలీ ఆస్క్ ఫర్ ఆల్ యువర్ బ్లడ్ టెస్ట్, వైరల్స్ అడుగుతారు, అది చేసి అది ఇచ్చేసానండి. సో అండ్ దే వర్ ఫైన్ విత్ ఇట్. చాలా మంది మదర్స్ ఇప్పుడు కొంత పాలు ఇవ్వడానికి కూడా పిల్లలకి ఇష్టపడట్లేదు, షేప్ అవుట్ అవుతామని కావచ్చు, లేదంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. వర్కింగ్ మదర్స్ కి కూడా కష్టంగా ఉంది, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే వర్కింగ్ మదర్స్ కి ఐ డెఫినెట్లీ ఎంపథైజ్, వాళ్ళు వర్క్ చేయాల్సిందే. ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ గో. అండ్ బట్ చాలా మందికి అది సో ఐ కెన్ ఓన్లీ సింపథైజ్ విత్ దెమ్. షేప్ అవుట్ అనేది అది ఐ థింక్ టు ఈచ్ దేర్ ఓన్ అండి. నేను ఎక్కువ ఐ డోంట్ జడ్జ్ పీపుల్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ థింక్ ఒక బాండ్ క్రియేట్ అవ్వాలంటే, ఒక ఇమోషనల్ కనెక్ట్ అవ్వాలంటే ఐ వుడ్ సజెస్ట్ దట్ విమెన్ గివ్ దేర్ బ్రెస్ట్ మిల్క్. అండ్ తర్వాత ఇప్పుడు టెక్నాలజీ, సర్జరీస్ ఇన్ని వచ్చేసినాయి, ఏమైనా కావాలంటే ఐ థింక్ యూ కెన్ always consult your doctors. And but what is good for the baby, you have to do it. Baby should be the priority. మ్యామ్, మీ 4th వెడ్డింగ్ యానివర్సరీ రోజే మీకు డెలివరీ అయింది, పాప పుట్టింది. అయితే పాపకి పేరు ఆమీర్ ఖాన్ పెట్టారు. కరెక్ట్ కదా, ఎందుకు? ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? సో బేసిక్లీ అంటే ఆమీర్ ఇస్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, అండ్ వెరీ క్లోజ్ టు అస్. వాళ్ళ ఫ్యామిలీ కూడా మేము చాలా క్లోజ్ ఉన్నాము, వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా IVF, I was going through an IVF journey, and కొంచెం లాస్ట్ 2 years బ్యాక్ కొంచెం అలా డిసప్పాయింట్మెంట్ అయితే ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ చేస్తే ఆమెర్ వచ్చి లేదు బ్రేక్ చేయొద్దు, నువ్వు నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని, అంటే బాంబే. సో ఐ వాజ్ లైక్, అబ్బా బాంబే ఎవరు వెళ్తారు, మళ్ళీ అక్కడ ఉండాలి, హోటల్లో ఉండాలి. హోటల్ అంటే హోటల్ లాగా ఉంటుంది, ఇల్లు లాగా ఉండదు. అండ్ దెన్ అంతా ఓకే, ఎందుకు చేసుకోవాలా అంటే ఐఎమ్ వెరీ ఓపెన్ మైండెడ్ అండి. ఐ డిలేడ్ మై ప్రెగ్నెన్సీ. అంటే నాకు 20 years అప్పుడు ఐ డెంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ అవన్నీ. If I had the knowledge, probably I would have frozen my eggs. But delay అయ్యేటప్పటికి కొంచెం then COVID hit and all of that, and then it was just delaying. And that's why I chose IVF. Dr. Manjulakka అయితే IVF చేపించుకోవాలి అని చెప్పింది. సో దెన్ ఆమిర్ వాజ్ లైక్, నువ్వు నా డాక్టర్ దగ్గర కంపల్సరీ రావాలి, నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అని చెప్పాడు. సో సరే ఇంకా చెప్పాడు. మరి హోటల్ ఇవన్నీ చూస్తుంటే లేదు నువ్వు హోటల్లో ఉండట్లా, నువ్వు నా. సో ఆయన దగ్గర, ఆయన ఇంట్లో వాళ్ళ మమ్మీతో సిస్టర్స్ అందరు ఉంటారు. అంటే 1st floorలో ఆమెర్, 2nd, 3rd floorలో వాళ్ళ సిస్టర్, అండ్ దెన్ మన కిరణ్ రావు, కిరణ్ లివ్స్ దగ్గరే. సో ఒక ఫ్యామిలీలోనే మొత్తం ఎక్కువ నేను ఇంకా క్లోజ్ అయిపోయాం మేము. సో నేను ఆల్మోస్ట్ 8 to 10 months మై జర్నీ, అండ్ 8 to 10 months వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టుకున్నారు. సో అండ్ వాళ్ళ డాక్టర్ వల్లనే ఐ గాట్ ప్రెగ్నెంట్. అండ్ దెన్ అండ్ రైట్ఫుల్లీ మేము అనుకున్నాం దట్ వెన్ వీ వాంటెడ్ టు జస్ట్ స్లో డౌన్ ఆర్ టేక్ అ బ్రేక్ ఆర్ ప్రాబబ్లీ గివ్ అప్ అనుకోండి, అప్పుడు ఆమె వచ్చి ఆయన ఫోర్స్ చేయకపోతే నేను ఐ డోంట్ థింక్ ఐ వాజ్ ఓకే టు అడాప్ట్ అండి.
telling you very frankly. Ante there's nothing wrong. I feel lot of children need home, so I was ready for that. And luckily my husband also is very open minded. So we because of my career I delayed my pregnancy. And so it is part of life, no problem ani mem anukunnam. But Amir was very particular, and then Meera puttin tarvata mem anukunnam మనం కాదు ఆమెరే పేరు పెడితే కరెక్ట్ ఉంటుందని రైట్ఫుల్లీ అని. దెన్ హీ నార్మల్గా మన బేబీకి పేరు పెట్టడానికి మనం చాలా ఆలోచిస్తాం. మీరా అని ఎందుకు పెట్టారు పాప పేరు? మీరా అని ఆయన ఏమనుకున్నారంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మనకి ఒక లవ్, కంపాషన్ లేకపోతే అది it is somewhere it is going away or fading or manaku kanpadatledu. If you see social media avanni news chustamu koncha ippudu Gaza lo what is happening, it's extremely ante especially Meera tarvata aithe I'm just not able to it's too heartbreaking andi what pillalni inta chinna pillalni chusi. So Meera represents unconditional love, unconditional love and peace. And that's why he named her. ఇప్పుడు చాలా అవసరం అని love and positivity. So that's why he named her Meera. మీకు 42 years ఏజ్లో మీరా పుట్టింది అంటే ఇప్పుడు లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా చాలా ఇష్యూస్, కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా, మీరు కూడా చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు. అంటే ఓన్లీ నాకు ప్రాబ్లం ఎక్కడ ఒక ప్రెగ్నెంట్ అయ్యే వరకు ఇట్ వాజ్ డిలేడ్. అంటే నా ప్రెగ్నెన్సీ డిలే ఎందుకు అయిందంటే ఐ వాజ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ వెరీ క్విక్ అవ్వాలా. వన్స్ ఐ గాట్ ప్రెగ్నెంట్ అండి అగైన్ బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్, ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, I was able to carry till 39-40 weeks very easily andi. I did not ante nen bend kuda gala, ekku putta perigin tarvata kuda I was like very happy, very active. Yeah. I was traveling, so there was no problem. ఇందాక మీరు ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడారు. నాకు ఫస్ట్ ఐడియా ఉండుంటే నేను ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని ఉండేదాన్ని అని చెప్పి. ఇప్పుడు చాలా మందికి కూడా ఆ ఆప్షన్ ఉంది. ఎగ్ ఫ్రీజింగ్ విషయంలో మీ అభిప్రాయం? 100% చేసుకోవాలండి. ఎస్పెషలీ విమెన్ హూ ఆర్ కెరియర్ ఓరియంటెడ్ and don't want to get pregnant very fast. I feel ఒక 20 at least 21 age 21 to 28 ఇయర్స్ అప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలండి. ఒక 2 months తీసి ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే హాయిగా మనం ఏమి సాధించాలి అది సాధించి దెన్ యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్ అట్ యువర్ ఓన్ విల్. మనం టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత వై కాంట్ వి యూజ్ దట్ టెక్నాలజీ? ఐ థింక్ యూ షుడ్ యూజ్ ఇట్. ఎంత యూజ్ అయితే ఐ థింక్ దట్స్ వెన్ ఈవెన్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ రేర్ దెన్ ఇట్ ఈస్ obviously it is not easy, it is not very cheap mana daggara, but I think it is time we use the technology. మ్యామ్, సాధించిన తర్వాత మనం అమ్మలం అవ్వచ్చు అన్నారు కదా, దీనికి ఇంకొక యాంగిల్ మనం మాట్లాడుకుందాం. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని. అంటే బేబీస్ పుట్టడానికి కూడా మన బాడీ ఒక ఏజ్ వరకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఒక విమెన్ కి లిమిటేషన్స్ ఉంటాయి, ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. మెన్ కెన్ బికమ్ ఫాదర్స్ టిల్ 65-70 ఆల్సో. బట్ ద థింగ్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ యువర్ career, why not use the technology? You should know and live a healthier life. I don't smoke andi, I don't smoke, I don't drink. అదే కదా, లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, ఇప్పుడు నా దగ్గర పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు 13-14 years. ఐఎమ్ హియరింగ్ అ లాట్ ఆఫ్ PCODs, PCOS వింటున్నాను. ఆల్దో ఇలా చూస్తే ఫిట్ అనిపిస్తారు కానీ they have a lot of gynec problems which I never had andi. So mainly is because of junk food, adulterated food చాలా తింటున్నాము. unknowingly మనం we are consuming not very good water and air కూడా polluted ఉంది. So air and water we can't do much, మన చేతిలో అది లేదు. సో ఫుడ్ మన చేతిలో ఉంది. సో కొంచెం జాగ్రత్తగా అండ్ ఎస్పెషలీ చిన్నపిల్లలకి అమ్మాయిలకి మనం జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్. అండ్ ఆల్సో ఐ థింక్
లాట్ ఆఫ్ స్క్రీన్ టైం అయిపోయింది పిల్లలకి. all that is affecting the body అనేది డాక్టర్స్ బిలీవ్ చేస్తున్నారు. సో ఐ థింక్ వీ షుడ్ ఎస్పెషలీ వీ అడల్ట్స్ షుడ్ టేక్ చార్జ్ అండ్ కీప్ దెమ్ అవే. మీరా వచ్చాక లైఫ్ ఎలా ఉంది? బాగుందండి. అంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐఎమ్ థరలీ ఎంజాయింగ్ ఇట్. ఎస్, ఐ హ్యావ్ మై డేస్ వెన్ ఐఎమ్ వెరీ టైర్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ ఐ డోంట్ అంటే నాకు ఏమంటారు ఆ క్రిబ్ చేసే నాగ్ చేసే అలవాటు లేదు. సో ఐ థింక్ నాకు ఎప్పుడైనా సపోర్ట్ కావాలంటే ఐ ఆస్క్. మై డాడ్ ఉన్నాడు, మై హస్బెండ్ ఉన్నాడు. మై హస్బెండ్ ఈస్ బిజీ విత్ హిజ్ షూట్, సో ఐ కాంట్ డిస్టర్బ్ హిమ్ టూ మచ్, బట్ ఐ హ్యావ్ గుడ్ హెల్ప్. యా, మీ హస్బెండ్? I have good husband who provides me good help. మీ హస్బెండ్ విష్ణు విశాల్ గారి గురించి చెప్పండి. ఆయన కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, సినిమా హీరో, తమిళియన్. He's good. అంటే మా ఇద్దరిది ఒక సింక్, గుడ్ వీ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్ అండి. ఐ థింక్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అప్పుడప్పుడు అనుకుంటా చాలా డిఫరెన్సెస్, బట్ కోర్ వాల్యూస్ మాది సేమ్ అండి. అంటే ఫ్యామిలీతో మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కొంచెం పెద్దది, దే లివ్డ్ ఇన్ లైక్ జాయింట్ ఫ్యామిలీ, సో కొంచెం పెద్దది. సో ఐ సీ దట్ దే హ్యావ్ గ్రేట్ ఫ్యామిలీ బాండింగ్. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఈ కాలంలో యూ హార్డ్లీ సీ సచ్ బాండింగ్. అండ్ సెకండ్ ఇస్ హీస్ వెరీ డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ వర్క్, నాలాగా అంబిషియస్. సో నేను ఎంత కెరియర్ పై వరకు వెళ్ళను, సో వాట్ ఎవర్ ఐ హెల్ప్ ఆర్ వాట్ ఎవర్ అడ్వైజ్ ఐ కెన్ గివ్, ఐ గివ్. బట్ హీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్, హీ ఈస్ వెరీ సెన్సిబుల్. ఇంకా మంచితనం ఏంటంటే హీ బీయింగ్ అన్ యాక్టర్, ప్రొడ్యూసర్, వేరే వాళ్ళ డబ్బులు మనం వేస్ట్ చేయకూడదు. ఎవరైనా మనతో ప్రొడక్షన్లో వస్తే వాళ్ళకి ఫుల్ జస్టిస్ చేయాలి. ఐ లైక్ దట్ యాటిట్యూడ్. బికాజ్ ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే వేరే వాళ్ళ డబ్బులు విలువ లేదు మనకి. ఫ్రీగా ఏమైనా వస్తుంటే మనం మొత్తం చేసేయాలి, వేస్ట్ చేయాలి, మంది ఏంటి మంది ఏం పోలేదని ఆ యాటిట్యూడ్ కొంచెం సో హీ రెస్పెక్ట్స్ అదర్ పీపుల్స్ మనీ, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ కాలంలో, అండ్ అదర్ పీపుల్స్ టైమ్, విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. And I think he will do really well. ఈ రెండు యాటిట్యూడ్తో I think he will do really well in his career. చాలా చిన్న ఏజ్లోనే మీరు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశారు, ఐ థింక్ 6 years ఏజ్లో. కరెక్ట్. ఇన్ని స్పోర్ట్స్ ఉండగా మీకు ఎందుకు బ్యాడ్మింటన్ మీదే అంత ఇంట్రెస్ట్ వచ్చింది? మెయిన్లీ మమ్మీ, ఐ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్ అండి. ఇప్పుడు టెన్నిస్ కూడా ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ కూడా ఆడొచ్చు నేను. బట్ ఏమంటారు, మా మదర్ ఇంట్రడ్యూస్ మీ టు బ్యాడ్మింటన్ అండ్ అలా అయిపోయింది అంతే. మీ మదర్ చైనీస్, నాన్నగారేమో తెలుగు వారు. మీ లైఫ్ ఎలా నడిచింది? మీరేమో ఎక్కడ పుట్టారు? ముంబైలో పుట్టారు. నేను మహారాష్ట్ర వర్ధాలో పుట్టానండి. గాంధీ ఆశ్రమంలో మా డాడీ మమ్మీ, అంటే గాంధీ ఆశ్రమంలో మా నాయనమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు అండ్ అక్కడ పనిచేసేవాళ్ళు. అండ్ మా డాడీ అక్కడ చదివాడు, అక్కడ కస్తూర్బా మెడికల్ కాలేజ్, బజాజ్ కాలేజ్. అండ్ దెన్ మా మమ్మీ జాయిన్ అయ్యింది. మమ్మీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో వచ్చింది ఇండియాకి. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాజ్ అ గాంధీయన్, మహాత్మా గాంధీతో చాలా క్లోజ్ ఉండే my great grandfather. And then Mahatma Gandhi named my great grandfather Shanti, అంటే శాంతి దూత్. చైనా అప్పుడు చైనా ఇండియా చాలా కాన్ఫ్లిక్ట్ ఉండింది. సో శాంతి దూత్, శాంతి పీస్ మెసెంజర్ అని. సో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆ పేరు తీసుకున్నాడు, మహాత్మా గాంధీ పేరు ఇచ్చింది. పేరు తీసుకుని దెన్ సింగపూర్లో హీ వాజ్ అ చీఫ్ ఎడిటర్ ఒక న్యూస్ పేపర్కి. అండ్ దెన్ గాంధీ చనిపోయిన తర్వాత గాంధీ బయోగ్రఫీ రాద్దామని 70s వచ్చారు. అండ్ హీ గాట్ మై మదర్ అలాంగ్. అక్కడ మా డాడీ మమ్మీ కలిసారు. అది దాట్స్ ద హోల్ స్టోరీ అంతే. అండ్ దెన్ నేను అక్కడే పుట్టాను నేను. అవును, మహారాష్ట్ర వర్ధాలో పుట్టాను. అండ్ దట్స్ ఇట్. అంటే యా, అంటే ఇట్స్ బీన్ అంటే
ఫాదర్ తెలుగు మ్యారీడ్ చైనీస్. సో ఇట్స్ ఆల్రెడీ కొంచెం నార్మల్ సొసైటీ నుంచి వీ వర్ ఆల్వేస్ డిఫరెంట్. అండ్ మా ఇంట్లో కల్చర్ వాజ్ ఆల్వేస్ డిఫరెంట్. చైనీస్ కూడా ఉంటుంది, తెలుగు కూడా ఉంటుంది. సో తమిళియన్ మీ వారు? మా వారు ఇప్పుడు తమిళ్ యాక్టర్. సో డిఫరెంట్ కల్చర్స్. అందుకే ఐ థింక్ మీరా ఆల్సో ఇస్ లుకింగ్ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్. సో డిఫరెంట్ కల్చర్ అంటే కొంచెం మైండ్ బ్రాడ్ అయిపోతుంది ఇంకా ఎక్కువ. సో వీ రెస్పెక్ట్ ఆల్ ది అదర్ కల్చర్స్. అండ్ ఐఎమ్ ఎన్ ఏథిస్ట్ అండి. మై డాడ్ మీ అంటే మా ఫ్యామిలీ వీఆర్ ఏథిస్ట్. వీ డోంట్ బిలీవ్ ఇన్ what atheist is. So నాకు ఎక్కువ సూపర్స్టిషన్స్ ఇవన్నీ ఉండవు. బట్ ఐ ఆల్వేస్ సెలబ్రేట్ ఆల్ ద ఫెస్టివల్స్. ఐ థింక్ ఫెస్టివల్ ఒక ఎక్స్క్యూజ్ టు బీ టుగెదర్, సెలబ్రేట్ టుగెదర్, ఈట్ టుగెదర్, విచ్ దట్ కాన్సెప్ట్ ఐ లైక్. మిగతా ఏమి ఐ డోంట్ రియలీ గెట్ టూ మచ్ డీప్ ఇన్ టు ఇట్. నేను ఏథిస్ట్, నేను పెద్దగా ఏది నమ్మను అన్నారు కదా. మీ మ్యారేజ్ డే రోజే మీరా పుట్టింది కదా, అంటే మీరు ప్లాన్డ్ గా చేసుకున్నారా? లేదండి, ప్లాన్ చేసుకోలేదు. షీ వాజ్ ఆల్రెడీ 3 kgs కంటే ఎక్కువ అయిపోతుంది. లెట్స్ నాట్ డిలే ఇంకా. మై యాజ్ ఐ సెడ్ ఐఎమ్ అ గుడ్ పేషెంట్. వాట్ ఎవర్ డాక్టర్ చెప్పారు అదే. సో షీ గేవ్ మీ వన్ డెడ్ లైన్ అండి, April 22nd. సో షీ సెడ్ April 16th, 22nd నీ ఇష్టం, యూ కెనాట్ గో బియాండ్ 22nd. నేను అనుకున్న లాస్ట్ డే వరకు పెట్టుకుందాం, April 22nd. దాని ముందు ఏమైనా నా వాటర్ బ్రేక్ అయిపోతే ఆర్ ఇఫ్ ఐ గో ఇన్ టు లేబర్ న్యాచురలీ ఇట్స్ ఫైన్ అని. ఇట్ డెంట్ బ్రేక్. ఐ వాస్ గోయింగ్ స్ట్రాంగ్ ఇంకా. సో 22nd వాజ్ మై డెడ్ లైన్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. దేర్ వాజ్ నో నథింగ్. అలా ప్లాన్ ఏం చేయలేదు. బ్యాడ్మింటన్ స్టార్ గా ఎప్పుడు మీ పేరైతే హిస్టరీలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఆడపిల్లలు స్పోర్ట్స్ లోకి రావాలన్నా, అథ్లెట్స్ గా మారాలన్నా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ వీ హ్యావ్ టు డూ థింగ్స్ ఆన్ అవర్ ఓన్ అండి. వీ కెనాట్, అంటే నీకు అంబిషన్ ఉంది అనేది ఉంటే మనమే కష్టపడాలి. అండ్ ఐఎమ్ లక్కీ అండి. మై పేరెంట్స్ వర్ వెరీ సపోర్టివ్, అన్కండిషనల్ సపోర్ట్. నేనేమంటే అది. ఐ డోంట్ నో ఇఫ్ you've seen my dad and me, we are more like friends. I can share anything with my dad, anything. అంటే నాకేమైనా డౌట్స్ యాజ్ అ టీనేజర్ ఆల్సో వస్తే అబ్బాయి గురించి, అమ్మాయి గురించి, అబౌట్ ఎనీథింగ్, ఐ కెన్ టాక్ టు మై పేరెంట్స్ వెరీ ఓపెన్లీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే ఇది మాట్లాడొద్దు, అది మాట్లాడొద్దు అనేది మాకు ఈ లిమిటేషన్స్ లేవు మా ఇంట్లో. సో ఐ హ్యావ్ బీన్ వెరీ లక్కీ. అండ్ ఇంకా నేనంటే కొంచెం బయట భయపడతారు. సో ఐ కైండ్ ఆఫ్ ఫిల్టర్డ్ ఆల్ ది సో కాల్డ్ ఎక్స్ప్లాయిటేషన్, ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ దాట్. సో ఐ థింక్, బట్ ఐ కెనాట్ సే దట్ ఈ sexual exploitation or mental harassment doesn't exist. It definitely exists. I was mentally harassed because they know that I will not give in the other way. So it is definitely there. So I would request all the women to fight against it. And the top position lo all are men only, majorly. Whether it's in corporate, whether sports, whether politics, 90% are all men. And if we really want to fight against it, you work hard towards your goals and come and achieve that position and support other women anta. Mana dantlo emaipotundante mostly what I'm seeing is women also who are there sometimes, 1 or 2 iddar mugguru unte kuda they are not able to support the other women, is what I strongly feel. Ante nato ala ayindi. No women came out and supported me in, at least they don't even dare to speak for me. I have always spoken for everybody because I feel we are all one team. And if women are only not supporting other women, then it becomes very difficult. So I think we should also support other women unconditionally. Whatever the condition is, manaki wala situation inka wala conditions telidu. So let's not jump to judge. Ame పైకి ఎలా వెళ్ళింది, లేకపోతే ఆమె లిప్స్టిక్ వేసుకుంటుంది, లేకపోతే ఆమె హెయిర్ కలర్ చేసుకుంటుంది, ఆమె అబ్బాయితో ఎలా మాట్లాడుతుంది. ఐ థింక్ వీ షుడ్ నాట్ జడ్జ్.
we are all different human beings. And నాకు పింక్ కలర్ ఇష్టం ఉంటే ఆమెకి రెడ్ కలర్ ఇష్టం. We have to accept everybody's differences and respect each other's position. And as women, we have to support other women very strongly. I feel, and India lo we need. So when my daughter was born, everybody is like, you have a daughter now. I said, I think in our society in India right now, we need strong women, and I hope I raise a strong woman. And I was very happy to have a daughter. గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీలో జాయిన్ అవ్వాలన్నా, ట్రైన్ అవ్వాలన్నా గోల్డెన్ స్పూన్తో పుట్టాల్సిందేనా? పేద పిల్లలకి టాలెంట్ ఉంటే అవకాశం ఉంటుందా మీ దగ్గర ట్రైన్ అవ్వడానికి? నా దగ్గర మోస్ట్లీ ఇఫ్ ఐ హ్యావ్ హ్యాడ్ 100 kids, almost 60 kids I have sponsored అండి. I appreciate the first na kallu goes on the talent. Unfortunately, because I did not get any government support, nor did I get any corporate support. I'm doing everything on my own. So I have to charge a certain fee to run the academy andi. I don't take 1 rupee from the academy. It's a non-profit organization. And నాకు ఫీజ్ వచ్చేది అంతా అక్కడే రొటేట్ అవుతుంది, కోచెస్కి, స్టాఫ్కి అండ్ షటిల్స్కి అంతా యునో. అండ్ ఫుడ్, రెసిడెన్షియల్ ఉంది, హౌస్ కీపింగ్ ఉంది. అండ్ ఐ డోంట్, ఇట్ ఈస్ నాట్ అ ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిట్. And I only support the children with their own fee. Basically, while the parents, they're paying for their own children's training and coaching, and that's about it. I don't make any profits from it. అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ లైఫ్ అంత ఈజీ ఏం కాదు. కేక్ వాక్ అని చెప్పాల్సింది కూడా లేదు. వాళ్ళకి కూడా లవ్, మ్యారేజ్, రిలేషన్స్ లాంటివి చాలా బ్రేక్ అవుతూ ఉంటాయి. మీ లైఫ్ లో కూడా మీరు చాలా చూసి ఉంటారు. అప్పుడు ఎలా నిలబడ్డారు? అంటే నేను ఐ డోంట్ టేక్ ఎవ్రీథింగ్ టూ సీరియస్లీ. అంటే ఇదే నా ఎండ్, ఇదే నా ఒబ్సెషన్ అనేది. బ్యాడ్మింటన్, మై ఫస్ట్ మ్యారేజ్, మై సెకండ్ మ్యారేజ్, మై బేబీ, ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. ఇప్పుడు ఇదే ఇంకా ఇది అవ్వకపోతే నా లైఫ్ అయిపోయింది అనేది ఆ యాటిట్యూడ్ నాది. I don't have that attitude. ఇది లేకపోతే నెక్స్ట్ ఏంటి అని I move on అండి. So first marriage did not work. It's fine. It happens. I mean, I don't think I've done anything unnatural. It was not working for my career, and I did well in my career after that, and there was no looking back. And ఇప్పుడు అండ్ ఐ కెనాట్ ఒక ఫాల్స్ హోప్ నేను ఫర్ ఎవర్ బ్యాడ్మింటన్ ఆడతాను, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ దట్ ఐ కమ్ టు అ సర్టన్ ఏజ్ అండ్ దెన్ ఐ వాంట్ అ పర్సనల్ లైఫ్. ఒక హస్బెండ్ లేకపోతే పార్ట్నర్ కావాలి. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అ బేబీ. ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. సో 37 వరకు ఆడాను నేను. అండ్ దెన్ ఐ మూవ్డ్ ఆన్. ఐఎమ్ నాట్ ఇప్పుడు బ్యాడ్మింటన్ లేకపోతే నేను చచ్చిపోతాను, నేను డిప్రెస్డ్ అయిపోతాను అండ్ నా లైఫే లేదు. ఐ డోంట్ ఫంక్షన్ లైక్ దాట్. సో సేమ్ వే మా హస్బెండ్ కూడా ఒక సినిమా నడవకపోతే నో ప్రాబ్లం, లెట్స్ మూవ్ ఆన్ అండ్ యునో ట్రై టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అండ్ మూవ్ ఆన్. అక్కడే దాని మీదే ఉంటే దెన్ యూ కెనాట్ I don't అంటే నేను అలా ఫంక్షన్ చేయనండి. ఐ నో ఇట్స్ నాట్ ఈజీ వేరే వాళ్ళకి. ఐ ఎంపథైజ్ విత్ దేర్ సిచ్యువేషన్. కానీ నేను నా స్పోర్ట్ నుంచి నేర్చుకునేది ఇది. ఒక టోర్నమెంట్లో గెలవకపోతే దాంట్లోనే ఏడ్చి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. కమ్ బ్యాక్, ప్రాక్టీస్ హార్డ్ అండ్ దెన్ గో ఫర్ అనదర్ టోర్నమెంట్. సో ఇట్స్ ద సేమ్. ఐ థింక్ లైఫ్ ఇస్ లైక్ దాట్. మీరు విమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా పనిచేస్తూ ఉంటారు. ఎన్నో క్యాంపెయిన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నేను ఎక్కువ ఆలోచించలేదండి. బికాజ్ అంటే చారిటీ ఆర్ సోషల్ సర్వీస్ చేసి నేను ఐ డోంట్ లైక్. ఐ అండర్స్టాండ్, నేను చెప్తే చాలామంది దాంట్లో ఇన్స్పైర్ అవుతారని. బట్ ఏంటో నాకు ఇది అలవాటు అండి, దట్ ఐ డోంట్ లైక్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. సో అది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. కానీ దే సే నో దట్ చారిటీ చేస్తే ఒక చేతితో చేస్తే ఇంకో చేయికి తెలియకూడదు, అది ఏదో సామెతనో వాడెవర్ కోట్ ఉంది. సో ఐ ఫాలో దాట్. బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ నేను చెప్తే వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారేమో. ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మీ బ్యాడ్మింటన్ కెరీర్ కావచ్చు, మీ సక్సెస్ గ్రాఫ్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంటుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలామంది చూశారు, కానీ ఎప్పుడైతే మీరు మదర్ మిల్క్ డొనేట్ చేశారనే విషయం చూసానో
ఒక మదర్గా ఆ పాల విలువ నాకు తెలుసు. ఎంతమంది పిల్లలు ఈరోజు తల్లి పాలు లేక చనిపోతున్నారో అలా ఎంతో మందికి మీ పాలతో ప్రాణం పోస్తున్నారు, అమృతాన్ని అందిస్తున్నారు. అదే నన్ను కదిలించింది, ఈరోజు మీ వరకు రప్పించింది. మీ మాటలు విన్న తర్వాత నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎంతో మందికి మీ మాటలు ఇన్స్పిరేషన్. మేము అడగగానే ఇంటర్వ్యూకి ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జ్వాల గారు. థ్యాంక్ యూ సో మచ్.